బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం వరప్రసాద్ ఆధ్వర్యంలో అమలాపురం కోకాస్ లాడ్జ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోనం వరప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల ఒక యువకుడు బిర్యానీ తిని మృతి చెందాడని, ఒక అవాస్తవమైన వార్త సోషల్ మీడియాలోని వైరల్ అయిందని, బిర్యానీలో వచ్చింది మండ్రకప్ప తేళ్లు వంటివి కాదని, వీడియో కూడా నిజమైందని, అవి ఎవరూ ధృవీకరించలేదని, అవాస్తవమని ఆయన అన్నారు. అతను బిర్యానీ తిని మృతి చెందలేదని, బ్లడ్ క్లాట్ అవడం వల్ల హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందడం జరిగిందంటూ మృతుడి తండ్రి బంధువులు కూడా తెలిపారు. దీనిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వ్యాపారస్తులు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వస్తున్నటువంటి కథనాల ప్రకారం హాస్పిటల్ వారిని సంప్రదిస్తే గత కొన్ని రోజులుగా అతను గత కొన్నాళ్ళుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని, బ్లడ్ క్లాట్స్ వల్ల దానివల్ల అతను హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి తెలియజేయడం జరిగింది. తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా మా హోటల్స్ ప్రతినిధులు వెళ్ళి కలిసినప్పుడు ఇవన్నీ కూడా అవాస్తవం, అతని కుమారుడికి గత కొంతకాలంగా అనారోగ్యం ఉన్నది, దానివల్లే కానీ ఈ బిర్యానీకి అదేవిధంగా ఈ మృతికి ఏ విధమైన సంబంధం లేదని అతను తేల్చి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ఎలా వస్తుందంటే ఏదైనా కన్న తల్లిదండ్రులు చెప్పింది నికరం తప్ప బయట వచ్చి ప్రచారాలు నమ్మొద్దని చెప్పి ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం చాలా తప్పని చెప్పి కూడా ఆయన తండ్రి గంగాధర్ గారు ఖండించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది చెక్ చేసుకుని ఒకసారి ఫార్వర్డ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.